ఏంద్ర రామ్గో ఈ రోజు ఆడవాళ్ళు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. ఏంద్ర కోపం వచ్చి ప్లేట్ చేస్తున్నావు మీరు అనుకోవచ్చు. హాయ్ మమ్మా, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే అయితే డెలివరీ అయిపోవడం వెంటనే నేనైతే అన్ని పనులు చేసుకునే బాధ్యత నా మీద పడింది. ఇంకా నా మీద ఎందుకు పడింది అని మీకు విషయం అయితే అర్థం కావాలంటే ముందు పూర్తిగా వీడియో చూసినాక ప్రయత్నం చేయండి. మీరైతే ఒక ప్రశ్న అయితే నన్ను అడగవచ్చు, మీ అమ్మ నాన్న లేరా మీరు అడగవచ్చు. మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది కాబట్టి ఆ బాధ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఇంకా మా అత్త మామూలు చూస్తే తోటలు ఇరుక్కుపోయారు. తోటలో కాపలా ఉన్నంత వరకు ఉండాలన్నమాట. ఈ మధ్య డెలివరీ అయిపోయినప్పుడు ఒకసారి వచ్చింది కానీ 3 రోజులు 4 రోజులు వెళ్ళిపోయింది అనమాట. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి అన్ని బాధ్యతలు నా మీద ఉండాలి. ఎందుకంటే నేను పట్టించుకోకుండా పోతే నాకే ఇబ్బంది. అందుకని నేను అన్ని పనులు నేనే చేసుకుంటా. మన పెద్దవాళ్ళు అయితే ఒక మంచి మాట అయితే చెప్పారు, సముద్రం అన్న ఈదొచ్చు కానీ సంసారాన్ని వీదలేమని చెప్పారు. ఇది ఎంతమంది తెలుసు ఒకసారి కామెంట్ చేసేయండి. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి గాయత్రి విషయంలో నేను ఏది కష్టంగా ఫీల్ అవ్వను, ఇష్టంగా ఫీల్ అవుతా. అందుకని నేను ఏ పని చేయడానికైనా పూరుకుంటా. కానీ ఈ రోజు జరిగిన విషయం ఏంటంటే డెలివరీ అయిన వాళ్ళకి ముందుగానే లేచి అన్నం వండాలన్నమాట. అదే విధంగా ప్లేట్ తెమ్మని చెప్తే చిన్న ప్లేట్ తెచ్చారు. అందువల్ల వంచడంలో చాలా కష్టం అయిపోయింది. నా చెవి నిలబడ్డాయి. ఎందుకంటే నా కోపం వచ్చి ఇసిరి పారేసిన ప్లేట్ అయితే. అందువల్ల ఇది జరిగింది అనమాట. మరదల్ని అయితే పిలిచి మంచి ప్లేట్ తేమని చెప్పాను. మంచి ప్లేట్ తెచ్చింది. మంచి ప్లేట్ తెచ్చంగానే బాగా వంచినాను. అయినప్పటికీ నా పక్కన అయితే కాలిపోతా ఉన్నది. ఎందుకంటే కట్టెలు పోయి కాబట్టి కట్టెలు అయితే సెగ్గొడేస్తుంది నా కాలుకైతే. అందువల్ల ఏం చేయాలి అర్థం కాక మా మరదల్ని పిలిచి ఆ కట్టెలు పక్కన పెట్టమని చెప్పిన. ఇదే విధంగా ఎప్పుడైనా సరే ఎవరి విషయంలో సరే జాగ్రత్త పడాలి. జాగ్రత్త అంటే ఇంకేదో కాదు, గుణం తగ్గ ప్లేట్ ఉంటే సరిపోతుంది. వంచేదానికి చాలా సింపుల్ అయిపోతుంది. అదే నేను చెప్పడం అనమాట నా భావంలో. మీ భావంలో ఏమనుకున్నా కామెంట్ చేసేయండి. అదే విధంగా ఆ పని అయిపోయిన వెంటనే నేనైతే ఆ కట్టెల పొయ్యి మీద పాలు అయితే కాంచేసాను. పాలు కాంచిన వెంటనే దాన్ని అయితే చల్లార్చి ఇచ్చేవాళ్ళనమాట. ఎందుకంటే బాలింతలో గుడుగుడుగా పాలు అయితే తాగకూడదు అనమాట. ఇవన్నీ పని అయిపోయిన తర్వాత నేను చేసిన పని ఏంటంటే మునక్కాయ కూర చేశాను. ఇంకా అన్నం కూడా వండేసాము. అదే విధంగా పాలు కూడా కాంచేసాను. ఈరోజు చేసిన పనులు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేశాను మామ. అదే విధంగా నేను ప్రేమించాను కాబట్టి ఎంత దూరం చేయడానికి సాహసం చేయడానికి నేను సిద్ధమైపోయినాను. ప్రేమించినప్పుడు ఏ విధంగా అయితే ప్రేమ ఉంటుందో పెళ్లి అయిపోయిన తర్వాత అదే ప్రేమ ఉండాలని నా ఉద్దేశము. అదే విధంగా ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమావా. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ మామ.